ఈ మాటలు ప్రభు మన జీవితంలో నెరవేర్చేటట్లు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని ఈ సందేశం మీ గుండెల్లో దాచుకొని దేవుని చేతిని పట్టుకొని సంతోషంతో ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళాలి. ఆమేన్. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ పూట మనం ఈ నెల వాగ్దానంగా ధ్యానించవలసిన మాట ఏంటంటే, నేను కుమ్మరించెదను. చూడండి, మనకు ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు ఎన్నో ఉన్నాయి. ఒకటేంటి, చాలానే ఉన్నాయి. ఈరోజు ఒక కుటుంబం ఏ కొదువు లేకుండా ముందుకెళ్ళాలంటే ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా బ్రతకాలంటే ఎన్నో ఉన్నాయి అవసరతలు. అవి తీరిపోయాయి అనడానికి లేదు. ఒకటి తీరితే మరొకటి, అది తీరితే మరొకటి, అది తీరితే మరొకటి, ఎన్నో దినాల దొర్లే కొద్దీ, రోజులు దొర్లే కొద్దీ, ఇంకా వయసు పైబడే కొద్దీ, పిల్లలు పెరిగే కొద్దీ ఎన్నో అవసరతలు ఉన్నాయి. అయితే మన దేవుని మూలముగా మనకు కలిగే దీవెనలు కొంతకాలము మాత్రమే ఉండేవి కావు. కొన్ని విషయాలలో మాత్రమే కాదు, కొంత దూరం వరకే కాదు. ఆయన మూలముగా కలిగేవన్నీ ఎలా ఉంటాయంటే సమృద్ధిగా ఉంటాయండి. ఆమేన్. ఆయన మూలముగా కలిగేవి ఎలా ఉంటాయంటే గిన్నె పొర్లేటట్లుగానే ఉంటాయండి. ఆయన మూలముగా కలిగేవి ఎలా ఉంటాయంటే సంపూర్ణమైనవిగా ఉంటాయండి. సగం సగం ఉండు. ఆరోగ్యం బాగైందా, జాగ్రత్తగా ఉండు. ఎక్కువ దూరం నడవకు. కష్టమైన పనులు చేయకు, బరువులు ఎత్తకు. ఇలా ఉండదు. వాడి చీలమండలంలో బలం కలిగి లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని ఆలయంలోకి, మందిరంలోకి వెళ్ళాడు అతను. ఏది క్షణాలలో. అతనికి కాల వ్యవధి ఏమీ లేదు. 6 నెలలు రెస్ట్లో ఉండాలి. ఆ తర్వాత అన్నట్లుగా కాల వ్యవధి లేదు. ఆయన కార్యాలన్నీ అలాగే ఉంటాయి. ద్రాక్షారసం అయిపోయిందా, నీళ్లు తాండి, బాణాలు నింపండి, తీసుకెళ్ళి పనిచేయండి అంటే చుట్టూ తిరగవా? అవసరం లేదు. మరి ఏదైనా తంత్రమో మంత్రమో చేయవా? ఇది గారడీ కాదు. ఆయన కార్యాలన్నీ అలాగే ఉంటాయి. సత్యం దగ్గరికి వెళ్ళాడు, ఆ పాడు ముట్టాడు, ఆ తల్లికి అప్పగించాడు. ఆయన కార్యాలన్నీ గొప్పగానే ఉంటాయి. పేరు పెట్టి పిలిచాడు, సమాధిలో నుంచి లేచి వచ్చాడు, కట్లెప్పండి అన్నాడు, ఆ సహోదరులకు అప్పగించాడు. అర్థమవుతుందా? జ్వరంతో బాధపడుతుంది, గద్దించాడు. ఆమె జ్వరం పోయింది. అయ్యా జ్వరం పోయింది కానీ నీరసంగా ఉంది బాబా అనిందా? లేదు. ఆమె వెంటనే ఏం చేసింది? పరిచర్య చేయడం ప్రారంభించేసింది. అంటే ఆయన పనులన్నీ సంపూర్ణంగాను శాశ్వతంగాను ఉంటాయండి. హల్లెలూయా. ఇక్కడ దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ఎండిపోయి ఉందంటండి. ఎలా ఉంది? ఎండిపోయి ఉంది.
ఎండిపోయిన భూమి ఎలా ఉంటుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మనం చూస్తుంటాం. ఒక 2-3 సంవత్సరాలు వర్షాలు లేవనుకోండి, ఎండిపోయి సారహీనమైపోయి సత్తువ లేకుండా బ్రద్దలైపోయి కనిపిస్తుంది భూమి. ఇప్పుడు ఆ ఎండిన దాని మీద ప్రవాహ జలములను, అంటే అర్థం ఏంటంటే భూమిని తడపడం కాదు. ఈ మధ్య మనకు ఎడతెరిపిలో వర్షాలు వచ్చాయి. పైన పడుతున్న నీళ్లు, అంటే పైన నెత్తి మీద కాదు, పై ప్రాంతాల్లో పడుతున్న వర్షాల యొక్క నీళ్లు మొత్తం మన ప్రాంతాల మీదకి వచ్చాయి. వరదలు అన్నారు. ఎక్కడ కొంచెం గొయ్యి తీసినా ఇప్పుడు నీళ్లే, సమృద్ధి అన్నమాట. ఇక్కడ తడపడం కాదు, వర్షింప చేయడం కాదు, అసలు శాంతం ఈ ఎండిన భూమి మీద నీళ్లు ప్రవహించేటట్లు చేస్తాడంట. ఆమేన్. అంటే అర్థమేంటి? నీ అవసరత తీర్చడం, నీ అక్కర తీర్చడం, నీ మనవి ఆలకించడం, నీ కొరకు ఏదో మేలు చేయడం అలా కాదు. నీవు అనుభవించే ఆ మేలు నీతో 1000 మంది కూడుకొని అనుభవించేటట్లు, నీవు అనుభవించే క్షేమం నీతో 1000 మంది ఆ క్షేమాన్ని అనుభవించేటట్లు, నీ దగ్గర నుంచి వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి మరొకరికి అట్లా అవి ఒక ప్రవహించడి ప్రవాహములాగా నేను చేస్తాను మీకు అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ స్థితి ఎండిన స్థితిగా ఉండొచ్చు. నిస్సహాయపు పరిస్థితులు, నిరాధారమైన పరిస్థితులు, ఎవరు తోడు లేని పరిస్థితులు, ఎవరు కూడా మనల్ని హక్కున చేర్చుకోలేని కఠోరమైన స్థితిగతులు ఇప్పుడు ఉండొచ్చు. కానీ ఈ పునరుద్ధానపు వేళ, ఈ నెల సంవత్సరాంతంలోనికి మనం వచ్చేసామండి. ఇంక ఈ నెల విడిచిపెడితే మధ్యలో 1 నెలే, ఇంకా అది కూడా డిసెంబరు. ఇంక నేను చెప్పేది ఏంటి? కిస్మిస్, డిస్మిస్, ఇంకా ఎన్ని అయిపోతే అయిపోయింది. సంవత్సరాంతంలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఈ సంవత్సరాంతంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎండిపోయానా లేక సారం కలిగి ఉన్నానా? నా మటుకు నేను చెప్తాను, ఈ సంవత్సరం ఎటు గడిచిపోయిందో తెలియదు. ఈ సంవత్సరం గడిచింది అంటే నాకు గుర్తులు లేవు, ఆనవాళ్ళు లేవు. ఎందుకంటే జనవరిలో కొత్త పాట పాడుకున్నాము, కొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఇక ఆ తర్వాత గుడారాల పండుగ పనులు అని చెప్పి పాటలు రాయడం, క్యాసెట్లకు వెళ్ళడం, క్యాసెట్లు చేసుకోవడం, గుడారాల పండుగ కొరకు ఎట్ట గడిచిందో ఆ 2-3 నెలలు గడిచిపోయింది. ఇక గుడారాల పండుగ అయింది, డౌను. ఏంటి డౌను? బీపీ డౌన్ కాదు, షుగర్ డౌన్ కాదు, ఇక లాక్డౌను. గుడారాల పండుగ అయిపోయింది అంతే. ఇంకా ఈ లాక్డౌన్లో లెక్కలు పెట్టుకుంటున్నాం, రోజు లెక్క పెట్టుకుంటున్నాం. ఈ వారం కూడా అంట, వచ్చే వారం కూడా అంట ఇది పెద్ద తంట అయిపోయింది. ఇంకా మనం తేరుకోలే దాంట్లో నుంచి, ఇంకా దాంట్లోంచి మనం కోలుకోలే. అప్పుడే డిసెంబర్ వచ్చేసింది, అయిపోయింది. ఈ సంవత్సరం ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టి లేదు, ఒక సభ ఏర్పాటు చేసి చెప్పి లేదు. ఎట్ట గడిచిపోయిందో గడిచిపోయింది. సంవత్సరాంతంలోనికి మనం వచ్చేసాం. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుడి కేవలమే కృప, ఆయన కృప మాత్రమే, కేవలం దేవుడి కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, వెనక్కి తిరిగి చూడండి, ఎలా మనం ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము. ఒకవేళ పరిస్థితులను బట్టి, రోగాలను బట్టి, సమస్యలను బట్టి, సందేహాలను బట్టి ఎండిన స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, ఈ సంవత్సరాంతంలో మరొక్కసారి నా ప్రభు నీ వెన్ను తట్టుతున్నాడు. నేను ప్రవాహ జలములను కుమ్మరిస్తాను నీ మీద, ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. తడపడం కాదు, నింపడం కాదు, ప్రవహించేటట్లు నేను కుమ్మరిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. కుమ్మరించడం అంటే ఏంటి? కొలతలు లేవు, అంతే.
కాటా పెట్టి తూకం వేసి ఇవ్వడం కాదు, పరిధులు పెట్టి పంపించడం కాదు, హద్దులు పెట్టి ఆశీర్వదించడం కాదు. కొలతలు లేవిక దీనికి, హద్దులు లేవిక దీనికి, అవధులు లేవిక దీనికి అన్నట్లుగా ఆయన మనల్ని దీవిస్తాడు. ఈ ఎండిన నేల మీద, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, అంటే ప్రవహిస్తాయి ఇక మీదట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమమ్మా, నువ్వు ఎవరి వలన రక్షించబడ్డావు? ఫలానా ఆమె వలన రక్షించబడ్డానయ్యా, ఆమె నాకు సువార్త చెప్పిందయ్యా, ఆమెను చూచానయ్యా, ఆమె ఆశీర్వాదాన్ని చూచానయ్యా, ఆమెతో దేవుని మందిరానికి వచ్చానయ్యా, ఇప్పుడు నేను కూడా ఆశీర్వదించబడ్డానయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నా కుటుంబం కూడా దీవించబడిందయ్యా, నా అప్పు సమస్యలు తీరిపోయాయ్యా, నా రోగం కుదుటబద్దయింది, నేను సాక్షిగా ఉంటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను. ఇప్పుడు నా ద్వారా ఇదిగో అనేక మంది, ఇదిగో నా ద్వారా 10 మంది, ఇదిగో నా ద్వారా ఈ 5 మంది దేవుని మందిరానికి వస్తున్నారు. ప్రభువుని ఎరిగారయ్యా, ప్రభు శిలువ వైపు తిరిగారయ్యా. ఇదిగో ప్రవాహం ఇలా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి శుభవార్త మన చెవుడితో మనం వినబోతున్నాం. నిన్ను నా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడు ఆ రీతిగా నిన్ను తలపబోతున్నాడు. ప్రవాహ జలములతో ఆయన నిన్ను నింపబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ ప్రవాహ జలములు నీ మీద కుమ్మరించబడతాయి. మీకు ఇంకొక మాట చెప్పాలి. అసలు ఎందుకు ఎండిపోవాల్సి వచ్చింది? ఎండిన నేల మీద అన్నాడే. ఎందుకు ఎండిపోయారు? ఎందుకు ఎండిన నేలగా మారిపోయారు? ఎందుకు ఎండిన పరిస్థితులు ఈ రోజున మనలో పొడచూపుతున్నాయి? కారణాలు లేకేమీ కాదు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదివితే, అక్కడ 2వ భాగాన్ని నేను చదువుతున్నానండి. నేను చదువుతాను. శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. వింటున్నారా? శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు ఎండిపోయెను. ఇక్కడ దేశము కన్నీటిమయమైపోయిందంట. మనం చూడలేదా? మనం చూడలేదండి? దేశం అతలాకుతలమైపోయింది. ప్రపంచాలు గడగడ గడగడ గడ వణికిపోయాయి. ప్రపంచం, దేశాలన్నీ చిగురుటాకులో వణికిపోయాయి. చిగురుటాకులో వణికిపోయాయి. ఒక్కొక్క వార్త వింటుంటే కళ్ళలో గిర్రుమని నీళ్లు తిరిగాయి. దేశం ఈ రోజున కన్నీళ్లు పెట్టడానికి, దేశ ప్రజలు ఈ రోజున అల్లాడిపోవడానికి, తల్లడిల్లిపోవడానికి ఏమైంది? కారణం ఏమైంది? ఇంత క్షోభ భరించడానికి గల కారణం ఏంటి? బీళ్లు ఎండిపోయాయి, నేల ఎండిపోయింది, దేశం ఎండిపోయింది, కన్నీళ్లు సింహాసనం ఎక్కాయి. దీనంతటికి కారణం ఏంటి? ఆ వాక్యంలో మనం చదివితే, దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి ఏమాయను? జనుల నడవడి, అందరూ చెప్పండి, ఏమైంది? పాపం. దీనికి కారణం పాపం అండి. మనాళ్ళు సమర్థించుకోవడానికి ఏం చెప్తున్నారో తెలుసా? ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే ఇట్లాగా. ఏం రావాలని రూల్ ఉందా? ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి మనం వచ్చి పలకరించిపోవాలనా? ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి మన కళ్ళకి కనబడి వెళ్ళాలనా? అది కాదు కారణం. అది కాదు, పాపం. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, పాపం పరిపక్వమైపోయింది. పాపాన్ని మనిషి మంచినీళ్ళలాగా తాగుతున్నాడు. ఆ పాపం ఏం చేస్తుంది అనంటే, మనిషిని ఎండిన స్థితిలోనికి, కన్నీటి మయములోనికి, లేక నీరసమైన నిస్సత్వ పరిస్థితుల్లోనికి
పాపం మనిషిని ఈడ్చుకుని వెళుతుందండి. పాపాన్ని చూసి మనిషి భయపడని పరిస్థితికి వచ్చేసాడు. పాపాన్ని ఈ రోజున మనిషి సమర్థించుకునే పరిస్థితికి వచ్చేసాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, సమయం వచ్చింది కనుక మరల కూడా చెప్తుంటాను. ఒక ఉత్తరం వచ్చిందంటే యేసన్న గారికి. ఆ ఉత్తరంలో ఏముందంటే, అన్నయ్య అర్జెంటుగా మీరు ఉన్న పలానా బయలుదేరి ఒకసారి ఇంటికి రావాలని ఆమె వ్రాసింది. అప్పుడు ఏమైంది, సహోదరికి ఏం కష్టం వచ్చిందో ఏంటో వెళ్ళు చూద్దామని చెప్పి యేసన్న గారు బయలుదేరి వెళ్ళాడట. మొదట్లో సేవ ప్రారంభంలో ఆయన కొంచెం ఖాళీగా ఉండేవాళ్ళు కనుక వెళ్ళేవాళ్ళంట. వాళ్ళ ఊరిలో బస్సు దిగి ఆమె ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళు ఎవరో చూసి వెళ్ళి ఆమెతో చెప్పారట, ఏమో అది మీ పాస్టర్ గారు బస్సు దిగాడుగా వస్తున్నాడు అని. ఇక వెంటనే ఆమె, అమ్మో ఉత్తరం రాశాను కదా, చేరినట్టుంది అన్నయ్యకి, వస్తున్నాడని ఆమె మరి ఇంట్లో పనులు త్వరగా చేసుకోవచ్చు కదా, అక్కడ పడేసి యేసన్న గారికి ఎదురెళ్ళిందంట. ఎదురెళ్ళి మరి నవ్వుతో ఆయన ఆహ్వానించుంటే బాగుండే మాట. అల్లంత దూరాన యేసన్న గారిని చూడగానే ఇక్కడే స్టార్ట్ చేసిందంట, అన్నా నేను పాపం చేశాను అన్నా, నేను పాపం చేశాను అన్నా అని ఇట్లా కొట్టుకుంటూ, అన్నా నేను పాపం చేశాను అన్నా అని ఏడుస్తుంటే యేసన్న గారికి దెబ్బకి గుండె గుప్పిట్లోకి వచ్చిందంటండి. ఓ అమ్మ, ఇదేం కర్మరా నాయన, ఈమెను బట్టి నేను ఈ ఊర్లో సవాలు చేసి వాక్యం చెప్పేసి వెళ్ళాను, ఇప్పుడు నడివీధిలో ఈమె నేను పాపం చేశానని ఏడుస్తుంటే వీళ్ళంతా విచిత్రంగా చూస్తుంటే ఇంకా విలువ ఉంటుంది మనకి ఈ ఊర్లో అని యేసన్న గారు, అమ్మ వస్తున్నాను కదమ్మా, ఇంటికి వస్తున్నాను, మాట్లాడదాం ఉండమ్మా అంటే, అమ్మ ఆమె అంత తేలిగ్గా ఆగుతుందా? కొంతమందికి అమ్మ అయ్యా అని చెప్తే వింటారా? ఉండమ్మా నేను వస్తున్నాను కదా, ఇంటి దగ్గర మాట్లాడదామంటే, అబ్బే ఆమె ఎలా కొట్టుకుంటూ అన్నా నేను పాపం చేశాను అన్నా అని ఏడుస్తుంటే ఇక కాదనుకుని యేసన్న గారు ఇంక ఇట్లా చెప్తే కుదరదని యేసన్న గారు గదిపడట. ఏమో నీకేదేమో నేను చెప్తుంటే అర్థం కావట్లేదుగా, అతనివా ఏం ఇల్లు అనుకున్నావా వీధి అనుకున్నావు, ఇది అర్థం పర్థం లేకుండా తలకలేని పని, అతనివా. దెబ్బతో మీరు కూడా సైలెంట్ అయిపోయారు చూడు. అంటే మీ ట్రీట్మెంట్ ఇది. అమ్మ అయ్యా అయ్యా అమ్మ అంటే కుదరదు. ఇంకా అలాగ అనేసరికి సరే అన్న రా అన్న దా అన్న అని తీసుకెళ్ళి ఇంక ఇంట్లో కూర్చొని యేసన్న గారు కోపం వచ్చింది కదా, అడిగాట, ఏమ్మా ఏమైంది, విశ్వాసలాగా కనబడ్డావు, నిన్ను గురించి ఇక్కడ ఊరంతా నేను సవాల్ చేసి వాక్యం చెప్పేసి వెళ్ళాను, ఏమైంది, ఏం జరిగింది అన్న? పిల్లలు లేకపోతే ప్రార్థన చేసావు కదన్నా. అవును చేశాను, ఇప్పుడు సంగతి అది, ఇప్పుడు సంగత ప్రార్థన చేశాను, కొడుకునిచ్చాడు కదా దేవుడికి, ఏంటి అది కాదు అన్న. మరేంటి? దేవుడు మీరు ప్రార్థన చేస్తే కొడుకునిచ్చాడు కదన్నా, వాడు మొన్న వర్షం వచ్చి ఆగిపోయి అక్కడంతా మురికి నీళ్ళుంటే పిల్లలతో కూడా వెళ్ళి ఆ మురికి నీళ్ళల్లో ఆడుతున్నాడన్నా, 4-5 సార్లు పిలిచానన్నా, ఒరే సామెలో రారా, ఒరే సామెలో రారా ఆ 4 సార్లు పిలిచానన్నా. సంగతి చెప్పు, 4 సార్లు పిలిచాను 5 సార్లు పిలిచాను కాదు, కథ చెప్పిస్తా త్వరగా చెప్పు. అదేనన్నా, వాడు రాకపోయేసరికి కోపం వచ్చి, దేవుడిచ్చిన బిడ్డ కదన్నా, దేవుడిచ్చిన బహుమానం కదన్నా, కోపంలో అర్థం కాక నాకు చెప్పమంటావా అన్న? చెప్పే తల్లి ఆ మూతికి మాసుకు కట్టుకున్నావు, ఆ మాసు కొంచెం తీసి చెప్పు. చెప్పమంటావా అన్న? చెప్పమ్మా, చెప్పడానికి ఇక రమ్మన్నా, చెప్పు, మీరేమనుకోరు కదన్నా. వరే అన్నా వాడు రాకపోయేసరికి కోపం వచ్చి, ఒరే ఒరే గాడిదా అన్నా. గాడిదా అన్నావా? దానికైతే పెద్ద ఏడుపా అనుకుంటే ఆమె అంటుందంట, అన్నానే పాప అంటే అది కూడా ఆమెకి ఏమనిపించింది? అరే బాబు నోళ్ళు తెచ్చి మాట్లాడరేంటి? ఏమనిపించింది? అది చూసారండి, పాపం ఏదో అంత గొప్ప పాపమా అని కాదు, నేను అంత గొప్ప పాపం చేయలేదండి అని కాదు,
నేను నరహత్య చేయలేదండి అని కాదు, నేను రక్తాన్ని ఒలికించలేదండి అని కాదు, నా నోటి మాట వలనైనా నేను ఆయన ఎదుట పాపిగా నిలబడకూడదు అనే మంచి ఆ మనస్సాక్షి. ఈరోజున నా ప్రియమైన సహోదరులైనా, ఎందుకు ఎండిన స్థితికి దిగజారిపోవలసి వస్తుంది? ఎందుకు ఎండిన మోడులో నిలిచిపోవలసి వస్తుంది? ఎందుకు ఎండిన నేల వలె నేలను విడిచి బ్రద్దలైన హృదయంతో కన్నీళ్లు కార్చవలసి వస్తుంది? దేశ ప్రజలు అనంటే వాక్యం అంటుంది, ఆ దేశంలో ఉన్న పాపం పాపం. ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. కఠినమైన హింసను అనుభవించడానికి, కఠినమైన బాధను అనుభవించడానికి, లేక ఎండిన స్థితిగతుల మధ్యలో నిస్సారమైపోయి జీవితంలో ఉండవలసిన సుఖ శాంతులను కోల్పోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? తెలియక మనం దేవుడి మీద పడి చేస్తాం. దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను నలుపుతున్నాడు. తప్పు కదా? నీ మాట దేవునికి విరోధమైనదైనప్పుడు, నీ క్రియలు దేవునికి విరోధమైనవైనప్పుడు, నీ చర్యలు దేవునికి ఆయాసకరమైనవైనప్పుడు వాటిని సరిచేసుకోవడానికి ఎందుకు సమ్మతించట్లేదు? యేసన్న గారు చెప్పాడంట ఆమెతో. యేసన్న గారు అనుకున్నాడంట, ఇప్పుడు గనక నేను ఏమ్మా నీ కొడుకే కదా, నీ కొడుకు నీ గాడిదా అనడం పెద్ద పాపం ఏంటి, తప్పేంటి? అన్నాన్ని అనుకో, అన్నాన్ని అనుకో. అప్పుడేం చేస్తుంది ఈమె? రేపటి రోజున అనొచ్చు అంటలే, పాస్టర్ గారు కూడా పట్ట ఇచ్చాడులే, పర్మిషన్ ఇచ్చాడులే అని ఆ గాడిద అనే మాటకి ఇంకొక మాట యాడ్ చేస్తుంది. అప్పుడు పాపం కాదులే అని మనసాక్షి వాత వేయబడిపోద్ది. ఈ మనసాక్షి వాత వేయబడినందువలన అది దేవునికి పాపమైనది కనుక ఆమె జీవితం ఎండిపోద్ది. అందుచేత మనం తావివ్వకూడదు అని యేసన్న గారు అన్నాడట. తప్పు కదమ్మా, తప్పు కదా. దేవుడిచ్చిన బహుమానం కదా వాడు. వాడిని భక్తితో పెంచవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరిది? చిన్ననాటి నుంచే వాడిని భక్తిలో వంచవలసిన బాధ్యత ఎవరిది? వాడు తిరుగుబోతు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయమని చెప్పడం కాదు. మాటనకుండా చెడు స్నేహాలు బట్టి వాడు పతనమైపోతున్నప్పుడు అప్పుడే ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చడం కాదు. ఆడు చేతికి రాని వాడిగా మార్చబడిపోయి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతుంటే అప్పుడు జుట్టు పీక్కోవడం కాదు. వాడు మొక్కగా ఉన్నప్పుడే వాడిని భయభక్తులతో పెంచవలసిన బాధ్యత తల్లి మీద ఉంది, తండ్రి మీద ఉంది. అప్పుడేమో ముద్దు ముచ్చట్లు చూడాలనుకున్నారు, అర్థమైందా? అప్పుడేమో సరదాలు చూడాలనుకున్నారు, అప్పుడేమో బిడ్డని సుకుమారంగా పెంచాలి అని అనుకున్నారు. ఇప్పుడు ఆ సుకుమారం ఏమైపోయింది? మారామైపోయింది. ఇప్పుడు మారాగా మారిపోయింది. చేదైన అనుభవాల్లోకి వచ్చేసింది. ఈరోజు కొంప కొల్లగైపోయింది. ఇప్పుడు ఆడవడం ఏంటి? అయ్యా పాస్టర్ గారు మా అబ్బాయి కోసం ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. అయ్యా ఎందుకు ఉపవాస ప్రార్థన దాకా తీసుకొచ్చుకున్నా? గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తీసుకొచ్చుకున్నావు? నీ ఆలోచన చెడ్డదని నీకు తెలియదా? నీ మాట చెడ్డదని నీకు తెలియదా? నీ చర్యలు చెడ్డవని నీకు తెలియదా? దేవునికి ఆయాసకరమైన మార్గం ఇదని యోచించలేదా? అందుకే యేసన్న గారు చెప్పాడు, తప్పమ్మా నువ్వు చేసింది తప్పు, ముమ్మాటికి తప్పు. అదే నన్ను మరి ఏడవద్దా ఊరికి ఏడు పాప ఏడు పాపి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడు ప్రభు సన్నిధిలో క్షమించబడతావు అన్నాడట. అన్న అంటారన్నా నువ్వు చెప్పినట్టు ఈ రోజు నుంచే ఉంటా. ఈ రోజు నుంచి వద్దా? ఈరోజు నేను వచ్చానుగా, నన్ను కూడా కడుపు కాలుస్తావేంటి? ఈరోజు వద్దు. ఈరోజు శుభ్రంగా కొంచెం వండు పెట్టు, నేను కూడా ఒక ముద్ద తిని ప్రార్థన చేసేసి వెళ్తా. రేపటి నుంచి ఉండు. అట్లాగే అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తారన్నా.
మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఆ మరుసటి ఆదివారం ఆమె ఆరాధనకు వచ్చి అడిగిందంట, అన్నా నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండమన్నావా, నేను వారం రోజులు ఉన్నానన్నా, వారం రోజులు ఉన్నానన్నా. మీరంత సప్పట్లో బాగానే కొట్టారు. ఆమె గాడిదని దానికి వారం రోజులు పెడితే మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు పెట్టాలా అది చెప్పండి. ఆమె గాడిదని దానికి వారం రోజులు పెడితే పాప మా అమాయకురాలని ఇక మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు పెట్టాలి చెప్పండి. గుడిని గోపురాన్ని మింగి మూతికి మాసుకు కట్టుకున్నారు, ఏం ఎరగనన్ను అన్నట్టుగా. గుడిని గోపురాన్ని మింగి ఏం తెలియదు అన్నట్టుగా మూతికి మాసుకు కట్టుకొని పెద్ద ముసుకేసుకొచ్చుకొని కూర్చున్నారు, పెద్ద బైబిల్ పట్టుకొని. మరి పాపం కాదా? ఈ రోజున దేశంలో ఉన్న క్షోభ దేనిని బట్టి? ఈ రోజున దేశం పిండబడుతుంది దేనిని బట్టి? ఈ రోజున దేశం కన్నీరు 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 ఎరలై పారుతున్నాయే దేనిని బట్టి? దేశంలో ఉన్న పాపము కాదా? దేవునికి ఆయాస్కరమైన చర్యలు కావా? దేవునికి హేయమైన క్రియలు కావా? ఈరోజు మనిషి వెంబడిస్తున్న పాపం మనిషిని ఎంత అగాధంలోకి తీసుకుని వెళుతుందో ఎరుగరా? నా ప్రియులారా, ఈ రోజున పాపం అండి, ఘోరమైన పాపం. ఈ రోజున దేశంలో కళ్ళు తెరిచి చూస్తే, చెవి పెట్టి ఆలకిస్తే, ఈ రోజున ఘాతకాలు, బలి అయిపోతున్న ప్రజలు, మానవతా దృక్పథం కోల్పోయి పశుప్రాయులై మానవత్వాన్ని కోల్పోయిన రాక్షసులై. అరే, ఒక ఆమె పెళ్ళయింది, ఒక బిడ్డ ఉన్నాడు. పెళ్ళయి ఒక బిడ్డ ఉన్నాడండి, ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న వాడిని వదిలేసి ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న వాడితో కాపురం చేయాలి, వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అని ప్లాన్ వేసింది. నేను పబ్లిక్ ఎందుకు చెప్తున్నానంటే ఇదేమి సీక్రెట్ ఏం కాదు, పేపర్లో, న్యూస్ల్లో, టీవీ వార్తల్లో హల్చల్ చేసిన వార్తలు ఇవి. నేను చెప్పేదానికి పెద్ద ఆటంకం ఏంటి? కట్టుకున్న వాడిని వదిలి అక్రమ సంబంధం పెట్టుకున్న వాడితో వెళ్ళిపోయి వేరేగా కాపురం చేయడానికి కడుపును పుట్టిన బిడ్డ అడ్డం వచ్చాడండి. గుండె పగిలిపోతుంటుందండి ఇట్లాంటి వార్తలు. ఈ వదిలిపెట్టి ఆడితో వెళ్ళిపోవాలి, ఆడితో ఉండాలి, మధ్యలో బిడ్డ అడ్డం వచ్చాడు. ముక్కు పచ్చలారిన బిడ్డని బాత్రూంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేసిందండి. ఏం పాపం అండి ఇది! మనుషులేనా? అరే, పశువులు కూడా చేయవే, మృగాలు కూడా చేయవే, విష జంతువులు, విష సర్పాలు కూడా చేయవే. ఈరోజు మనిషిని వెంబడిస్తున్న, మనిషిని కప్పి ఉన్న చీకటమయమైన పాపం ఎంత ఘోరమైనదో మీరు చూడండి. తనకిష్టమైన వానితో వెళ్ళిపోవడానికి 9 మాసాలు మోసి కని ఆ అమ్మ బాత్రూంలోకి తీసుకెళ్ళి గొంతులోని ఆ బిడ్డని, కళ్ళు గుడ్లు బయటకు వచ్చేసి నాలుగు బయటికి వచ్చేవాడు మగబిడ్డండి. ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఎండిన స్థితి? ఆ బిడ్డ ఆ తల్లి చేతుల్లోనే ఇక్కడ అట్లా అని ఆ తల్లికి కనికరం అనిపించలేదండి. ఇట్లాంటి రాక్షసుల్ని ఏం చేయాలండి? ఇప్పుడు ఆమె వాడితో కాపురం చేయాలనుకుంది, వెళ్ళిపోకూడదు. అరే బాబు, నీతో నాకు కుదరట్లేదులే నాయన, ఏదో 3 ముళ్ళు వేయించుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, ఒక బిడ్డను కన్నాను, నా వల్ల కావట్లేదు, ఆడితో వెళ్ళిపోతలేరా నాయన, నా బతికేది నేను బతుకుతాను, నేను వెళ్ళిపోకూడదు. ఆ బిడ్డ ప్రాణాన్ని తీయడం ఎందుకండి? నిజంగా నా గుండె నీరైపోయిందండి. ఆ చిన్న పసికందుని బాత్రూంలో తీసుకెళ్ళి ఆడు గొంతు నులుము చంపేసి వాడిని తీసి ఒక సంచిలో మూటగట్టి ఆ ఊరు శివారులోకి తీసుకెళ్ళి పడేసేసిందండి. ఏంటండి ఈరోజు మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? మనిషి స్వభావం దేని కొరకై తహతహలాడుతుంది. ఈరోజు మనిషి
ఆశలు ఎంతగా మనిషిని అదో పాతాళానికి ఈడ్చుకొని వెళుతున్నాయి. వీటికి కారణం ఏంటి? పాపం కాదా? ఏమ్మా వాలంటీర్స్ ఏం చేస్తున్నారు తల్లి? డ్రెస్సులు వేసుకుని కూర్చున్నారు అక్కడ. మిమ్మల్ని దాటుకొని వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వాలంటీర్స్? అడగచ్చుగా బాబుని, బాబు ఏం కావాలని. నా ప్రియమైన సహోదరులారా ఆలకించండి. ఈరోజు మనిషి యొక్క పాపం మనిషిని ఎండిన స్థితికి తీసుకుని వచ్చేస్తుంది. ఆలోచించండి. మనం అనుకోవచ్చు, నేను పరిశుద్ధుడిని కదా, నేను నీతిమంతుడిని కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను కదా, ఇలాంటివి మనం అనుకోవచ్చు. కానీ మనం చేసే ఆ చిన్న అవిధేయత, మనలో ఉన్న చిన్న ఆ అక్రమం, మనలో ఉన్న బలహీనత మనల్ని ఎంతవరకు నిర్జీవమైన స్థితికి తీసుకుని వెళుతుంది అనేది మనం గమనించాలండి. పాపం అనేది ఒక రంగు. అది దేని మీద పడినా చెప్పండి, అది పాపమే. చిన్న పాపం, పెద్ద పాపం, కేజీ పాపం, అర కేజీ పాపం, నాది పావు కేజీ కదా అనుకోవడానికి ఏం లేదు. పాపం అసలు వాక్యం అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపపు నీళ్ళలో నిలిచి ఉన్నంత కాలం నీ జీవితం ఎండిపోయి ఉంటుందే కానీ సారవంతంగా ఉండదు. మరేం చేయాలి? ఇదిగో ఈ రోజున, ఈ సంవత్సరాంతంలో, ఈ నెల మొదటి పునరుద్ధానపు వేళ నీవు పశ్చాత్తాప్తుడవై కనికరించమంటే నా దేవుని రక్తం నిన్ను తడపడానికి సిద్ధంగా ఉంది, నిన్ను కడగడానికి సిద్ధంగా ఉంది, నిన్ను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉంది. నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ మీద ప్రవాహ జలములను ఆయన ప్రవహింపచేస్తాడు, ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, సంహారమునే బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. ఆమె అందరు కలిసి యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము అమూల్య రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను ఆమేన్, సంహారమునే తప్పించెను. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము
నమ్మకమైన రక్తము, యేసు రక్తము, రక్తమే జయం. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిర్దోషులుగా నిష్కళంకులుగా సారము కలిగిన శక్తి కలిగిన వ్యక్తులుగా మనం బ్రతికేటట్లు ఆయన రక్తం సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరాంతంలో ఎందుకు మనం ఎండిన స్థితికి దిగజారిపోయామో గుర్తించి, గత 10 నెలలలో ఎందుకు మనం మోడుబారిపోయామో తలంచి, గత సంవత్సరాలలో ఇంతవరకు మనము ఎందుకు వర్ధిల్లక ఆశీర్వదించబడక నిరసన స్థితిలో ఉన్నామో యోచించి ఇప్పటికైనా మేలుకొని కన్నీళ్లు కార్చి ఆయన పాదాలు పట్టుకుంటే ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు నీ మీద. ఆమేన్, ఆమేన్. ఆ దేశంలో పాపం ఆ దేశాన్ని ఎండగట్టింది. అంతేనా? కాదు కాదు, ఇంకొక మాట కూడా. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చదివితే, ఎఫ్రాయిము మొత్తబడెను. హోషేయ గ్రంథం 9:16, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. ఎందుకు ఎండిపోయాడంట? ఎందుకు వారి వేరు ఎండిపోయింది? ఎందుకు ఎండిపోవలసిన దుస్థితి వచ్చింది? మొదట మనం చదివితే వారి పాపం. ఇక్కడేమో ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయింది. తలలు పైకెత్తున్నాను చూడండి. ఒక చెట్టుకి వేరు ఎండిపోతే ఆ చెట్టు ఎలా ఉంటుందండి? ఒక చెట్టుకి వేరు కుళ్ళిపోతే ఆ చెట్టు ఎలా ఉంటుందండి? నేను చెప్పనా? చెట్టు కూడా వాడిపోద్ది, చెట్టు కూడా ఎండిపోద్ది. ఒక చెట్టుకి వేరు గనక ఎండిపోతే చెట్టు ఎలా ఉంటుంది? పునాదులే చెడిపోతే ఆ భవంతి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి పునాదులు చెడిపోతే అతని జీవిత విధానం ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఎందుకు ఎఫ్రాయిము ఎండిపోయాడు? ఎందుకు ఎఫ్రాయిము సంతతి ఎండిపోయాడు? ఎందుకు ఎండిన ఆ స్థితికి దిగజారాడు అంటే తన ఉన్న స్థితిని కోల్పోయాడు. విశ్వాసగా ఈ మాట మీరు అందరూ వినాలి. మొదట పాపం వలన ఎండిపోయాడు, రక్షణ లేక. ఇక్కడ రక్షించబడి వెలిగింపబడి ఆత్మ వరములు రుచి చూచి, అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా కొంతకాలం నడిచి అన్ని రంగాలు తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఎదుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఏమయ్యాడు ఎఫ్రాయిము అంటే ఆ స్థితిని కోల్పోయాడు. ఇప్పుడు రక్షించబడినంత మాత్రాన అమ్మ నేను అపాయం నుంచి తప్పించుకున్నాను రా నాయన, గన్నం తప్పిపోయింది అని సంబరపడకూడదు. ఆ రక్షణను మనం అంతం వరకు కాపాడుకోవాలి. గన్నం తప్పిపోయింది, ముప్పు తప్పిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వైరస్ తగ్గిపోయింది, తగ్గుముఖం పట్టింది, అది ఇదని కొంచెం మనాళ్ళు మాస్క్ కొంచెం కిందకి దించారు. విచిత్రంగా కొంతమంది గొంతుకు కట్టుకుంటున్నారు మాస్క్. గవర్నమెంట్ వాళ్ళేమో, ఆరోగ్య శాఖ వాళ్ళేమో మూతికి కట్టుకోండి, ముక్కుకు కట్టుకోండి అంటే మనాళ్ళు ఇప్పుడు నైస్ షో గొంతుకు కట్టుకుంటారు. కొంతమంది గడ్డానికి కట్టుకుంటున్నారు, గడ్డానికి. మరి కొంతమంది మూతికి కట్టుకుంటున్నారు, ముక్కుకి వదిలిపెట్టేసి మూతికి. విచిత్రమైన రూపాలు.
ఎందుకంటే ధీమా ఏం కాదు దాటిపోయిందంట, బతికి బయటపడ్డాం అనుకుంటున్నంతలో మరలా దవనాగ్నిలాగా మరలా మరొక వార్త. ఏమని? మరలా సెకండ్ వేవ్ వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు మరలా మాస్క్ పైకి లేపుతున్నారు. రక్షణ కూడా అంతే. మనం తప్పించబడ్డాం, కాపాడబడ్డాం. నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపడిపోయాను, గతంలో చేసిన పాపాలన్నీ నా దేవుడు కడిగేశాడు అని విచ్చలవిడిగా తిరగకూడదు. ఎఫ్రాయిం పరిస్థితి అదే. ఎఫ్రాయింకి నడక నేర్పింది ఎవరు? దేవుడు ఎఫ్రాయింకి చేయబట్టుకొని నడక నేర్పించాడు. ఎఫ్రాయింకి దేవుడు చేతులు పట్టుకొని ఇలాగ బ్రతుకున్నాయన, ఇలాగ ఉండయ్యా, ఇలా జీవించు, ఇలా మాట్లాడు, ఇలా తిను, ఇక్కడుండు, ఇవన్నీ ఆయన నేర్పించాడు. నేర్పిస్తే నేర్చుకున్నాడా లేదా? నేర్చుకొని ఇప్పుడు ఏమయ్యాడు? ఓర్చుకోలేక తప్పిపోయాడు. నేను ఒకటే మాట చెప్తాను, తెలియని వాడైతే దేవుడు క్షమించేవాడు. ఎఫ్రాయింకి ఏం తెలియకపోతే దేవుడు కటాక్షించేవాడు. తెలిసి ఎఫ్రాయింకి అన్ని తెలుసు. ఎలా నడవాలో తెలుసు, ఎక్కడ ఉండాలో తెలుసు, ఏం తినాలో తెలుసు, ఏం తినకూడదో తెలుసు, ఏమి చూడాలో తెలుసు, ఏమి చూడకూడదో అన్నీ తెలుసు. జాగ్రత్త విశ్వాసులారా, విశ్వాసులమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఉంది మా ఇంట్లో, బైబిల్ చదువుతున్నాను అనుకోవద్దు. నీ విశ్వాసపు నడక, నీ విశ్వాసపు యాత్ర, నీ విశ్వాసపు జీవితం ఎలా ఉన్నదో మనం ప్రతి క్షణం వివేచించి పరిశీలించుకోవలసిన అవసరం ఉందండి. ఎఫ్రాయిం ఈ రోజున, ఎఫ్రాయిం సంతతి రోజున ఎండిపోయిందట. అసలు ఎఫ్రాయిం అంటే ఏంటి? నన్ను చూస్తున్నారేంటి? నేను ఎఫ్రాయింని. ఎఫ్రాయిం అంటే ఏంటి? అభివృద్ధి. ఏంటది? ఎఫ్రాయిం అంటే ఏంటి? అభివృద్ధి. మరి ఈ రోజున అభివృద్ధి పదంలో ఉన్నాడా ఎఫ్రాయిము? అభివృద్ధి చెందవలసిన వాడు అభివృద్ధి చెందుతున్నాడా? ఆశీర్వదించబడవలసిన వాడు ఆశీర్వాదకరంగా ఉంటున్నాడా? దీవెనకరంగా ఉండవలసిన వాడు దీవెనకరంగా ఉండగలుగుతున్నాడా? విశ్వాస రోజున విశ్వాసగా బ్రతకగలుగుతున్నాడా? లేదు. ఏమయ్యాడు? దేవునితో నడవవలసిన వాడు, దేవునితో నిలవవలసిన వాడు ఆ స్థానాన్ని పోగొట్టుకు. చూడండి, హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఆయన సంగతి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. చూసారండి, ఏమైపోయాడంట? దీపావళి చేసుకుంటున్నాడు. ఇంకంతకంటే ఏం చెప్పేది నేను? దీపావళి చేసుకుంటున్నాడు. లోకస్తులతో ఒకడైపోయాడు. ఒకప్పుడు దేవుడితో నడిచిన వాడు ఇప్పుడు మనుషులతో నడుస్తున్నాడు. ఒకప్పుడు దేవుడితో నడిచిన వాడు ఇప్పుడు విరోధులతో నడుస్తున్నాడు. ఒకప్పుడు దేవుని ప్రజలతో సహవాసం చేసిన వాడు ఈ రోజున శత్రువులతో చేతులు కలిపి మంత్రాలు నేర్చుకున్నాడు. ఎఫ్రాయిము, నీవు ఎండిపోవడానికి కారణం ఏంటి? నీ సహవాసం ఎక్కడా? నీ సాంగత్యం ఎక్కడా? నీ చెలిమి ఎవరితో కలిసి నువ్వు తిరుగుతున్నావు? ప్రభుత్వనే ఉన్నట్టుగా ఉన్నాడు, శిష్యులతో కలిసి తిరుగుతున్నట్టుగానే ఉన్నాడు. మళ్ళీ పక్కకి వెళ్ళి బేరం కుదుర్చుకున్నాడు. ఎవరు? మీరు మాట్లాడాలి నోరు తెరిచి. ఇశ్రాయేలా? ఇస్కరియోతు, యూదా. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన స్థానం ఏంటి? ఎక్కడుంచాడు ఆయన నిన్ను? ఎక్కడ పెట్టాడు ఆయన నిన్ను? ఎంత ఘనతనిచ్చాడు ఆయన నీకు? ఆ ఘనతను నిలుపుకోలేక పక్కకి వెళ్ళి వాళ్ళకి బేరం కుదుర్చుకున్నాడు. నేను బట్టిస్తాను కానీ ఆయన్ని నాకు ఎంత ఇస్తారు?
నేను అప్పగిస్తాను ఆయన్ని. ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు నాకు తెలుసు. నేను పట్టిస్తాను ఆయన్ని. సెంటర్ చేసుకో, క్యాంప్ సెంటర్ చేసుకో తమ్ముడు. నేను పట్టిస్తాను ఆయన్ని. నాకెంత ఇస్తారు, ఏమి ఇస్తారు? ఇదేం పనిరా ఈ పని నీకు? నువ్వు నేర్చుకున్నదేంటి? నీ బోధ ఏంటి? నీ ఉపదేశం ఏంటి? నీకు ఏ నడక నేర్పాను, ఏ బుద్ధులు నేర్పాను, ఏ మాట నేర్పాను, ఏ చూపు నేర్పాను? నేర్పించింది ఒకటి, ఈరోజు నువ్వు నేర్చుకున్నది ఒకటి, ఈ రోజున నువ్వు చేసేది మరొకటి. ఎఫ్రాయిము, నీ వెండిపోవడానికి గల కారణం ఏంటి? అన్య జనులతో, లోకస్తులతో కలిసిపోయాడు. నేను చెప్పాను ఒకసారి మీకు, ఒక ఆమె నన్ను పిలిచి రేకులు ఇల్లు కట్టుకొని, అయ్యా ప్రార్థన చేస్తే ఇంట్లోకి వెళ్తాను అయ్యా. నేను మరి ఇంట్లోకి వెళ్ళక ఈదులోకి వెళ్తావా? సరే ప్రార్థన చేద్దామని నేను వెళ్తే ఆ ముసలమ్మ ఇప్పుడు లేదులే, చచ్చిపోయింది. ఆ వంటది నాతో, అయ్యా ప్రార్థన చేసి ఈ ఉప్పుకొండ తీసుకెళ్ళి నట్టింట్లో పెట్టేసిరా నాయన అని చెప్పింది. నేను ప్రార్థన చేసి ఉప్పుకొండ తీసుకెళ్ళి నట్టింట్లో పెట్టి రావాలంట. నువ్వు నేర్చుకున్న బోధ ఏమైంది? నువ్వు చదివే వాక్యం ఏమైంది? నీకున్న సహవాసం ఏమైంది? నీకున్న దైవ సేవకుల చెలిమి, ఆ సహవాస సంబంధాలు ఏమయ్యాయి? ఏం మాట్లాడుతున్నావు? కోప్పడ్డాను నేను ఆ రోజున. ఏం మాట్లాడతావమ్మా నువ్వు? నేను సేవకుని అనుకున్నావా, లేకపోతే మంత్రాలు చేసేవాడిని అనుకున్నావా? నేను ఉప్పుకొని తీసుకెళ్ళి పెట్టేదేంటి? అర్థం పర్థం లేకుండా ప్రార్థన చేయ్యా ఇంటి దాకా వచ్చానంటే వచ్చాను. నేను ఉప్పుకొండ తీసుకుపోవడానికి రాలా. నేను కోప్పడ్డాను. ఆ వంటది నాతో, వద్దులయ్యా నీకు బాధ కలిగించే పనులు వద్దులే, చేయకూడదు, సేవకుడివి, నేను బాధ పెట్టకూడదు, వద్దులే. కానీ సరే ప్రార్థన చేసి లోపలికి వెళ్దాం. ప్రార్థన చేసి లోపలికి వెళ్ళిన తర్వాత 1 లీటర్ పాలు తీసుకొని వచ్చాను. కానీ పాలు పొంగిచ్చాను. ఇల్లయ్యా పాలు పొంగిచెల్లు. నేనంట పొయ్యి ముట్టించి పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యిది పాలు కాసి ఆ పాలు పొంగి చల్లాలంట. నేను ఏందంటే ఇది? అది కదే ఉన్న స్థితిని పోగొట్టుకోవడం. విశ్వాసగా కాకుండా, ఆత్మీయుడుగా కాకుండా, వెలిగింపబడిన వాడు కాకుండా ఆ ఉన్న స్థితిని పోగొట్టుకుంటే, జారిపోతే అతని జీవితం ఎండిపోతుంది. ముప్పై వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. నేను పట్టిస్తాను ఆయన్ని, మీరేమన్నా చేసుకోండి. ఎంత ఘాతకం అది! నమ్మక ద్రోహం కాదంటారా? 30 వెండి నాణ్యాలకి అమ్ముకున్నాడు. నేను అంటాను, ఈయన ఏమైనా బాగుపడ్డా? 30 నాణ్యాలతో అపార్ట్మెంట్ ఏమైనా కొన్నాడా? 30 వెండి నాణ్యాలతో 1 ఎకరం పొలం ఏమైనా కొన్నాడా? పొట్ట పగిలి సచ్చాడు. పాలు పొంగి చాలాలంటే ఇవి చెబుతుంది నాతో. ఇంకా నేను కొంచెం తావిస్తే, కొంచెం సల్లిస్తే, కొంచెం అన్నం కూర కూడా వండి పెట్టిపోయా, మొట్టమొదట నీ చేతి తింటా అనేటట్టే ఉందా ముసలమ్మ. నీ స్థానం ఏంటి? నువ్వేంటి? నువ్వు చేసే పనులేంటి? దేవుడు నీకు ఎలాంటి నడక నేర్పాడు? ఎలాంటి ఉపదేశం ఇచ్చాడు? ఎలా వాక్యముతో ఉదక స్నానం చేశాడు? ఆ స్థితిలో నుంచి జారిపోయి ఈ రోజున నీ సహవాసం. మహానుభావుడు అంతే కాదంట. చూడండి, ఆ హోషేయ గ్రంథంలోనే ఇంకొక మాట కూడా చెప్తాను. పదకొండవ వాక్యం, 8వ అధ్యాయం 11వ వాక్యం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములు ఎన్నో కట్టెను. చూసారండి, దీన్ని ఏమంటారంటే
ఆత్మీయుల పాపం. పాపమునకు ఆధారముకు బలిపీఠాలు. ఒకప్పుడు ఎలాంటి బలిపీఠాలు కట్టేవాడు? పాప పరిహారార్థమై బలిపీఠం. ఇప్పుడు పాపమునకు ఆధారముకు బలిపీఠాలు. పిల్లలు ఇవన్నీ చదువుకోవడం మాత్రమే కాదు, విమర్శించుకోవడానికి. చూడ్డానికేమో ఆత్మ సంబంధమైనదిగా కనబడుతుంది, కానీ అంతరంగికంగా జరిగేదేమో వేరండి. బలిపీఠం కట్టడం అనేది ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? ఆత్మ సంబంధమైనదే. కానీ ఆత్మ సంబంధమైనది అని పేరు పెట్టి లోక సంబంధమైన వాటిల్ని చేయడం. చూడ్డానికి క్రైస్తవుడుగానే కనబడతాడు, చూడ్డానికి విశ్వాసుగానే కనబడతాడు, చూడ్డానికి ఆత్మీయుడులాగే ఉంటాడు, కానీ తర్వాత జరిగే పనులు అతని యొక్క కార్యసాధకం. పాపమునకు హేతువైన బలిపీఠాలు కొన్ని ఉన్నాయి. చెప్పకూడదు, మీకు చెప్పకూడదంటే సీక్రెట్ అని కాదు, నేను సాహసించి చెప్పలేను. మరి అలాంటి కార్యక్రమాలు ఎఫ్రాయిం చేయడం ప్రారంభించాడు. ఇంకా 8వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను, అక్కడే ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం 11. ఎఫ్రాయిము పిరికి గుండె కలిగిన గోవా అయిపోయాడంట. 11వ వాక్యం. 11వ వాక్యమా? 7వ అధ్యాయము 11వ వాక్యం. 11వ వాక్యం అండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువాయను. నేను ఆ మాట అంటే ఊరుకుంటారేంటి? బుద్ధి లేనంటే నేనంటే ఊరుకుంటారేంటి? ఏమైపోయాడంటే ఎఫ్రాయిము? చెప్పండి, అందరు చెప్పండి, నేను చెప్పలేను ఆ మాట, మీరు చెప్పండి. పిరికి గుండె కలిగిన వాడైపోయాడంట. ఎందుకు పిరికి గుండె కలిగిన వాడైపోయాడు? దేవుడు అతనికి తోడుగా లేడు గనుక. దేవుడు అతనికి తోడై ఉంటే, దేవునితో అతను నడుస్తుంటే, దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంటే, దేవుని బలము, ఆయన పరాక్రమము, ఆయన ప్రభావం ఎఫ్రాయిముకు తోడుగా ఉంటే ఒకనాడు లోకానికే భయపడలేదు. దేనికి భయపడలేదు. కానీ ఇప్పుడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? పిరికి గుండె కలిగిన గువ్వలాగా అయిపోయాడట. అసలు గువ్వ అంటేనే భయం కలిగింది. గువ్వ తెలుసా మీకు? గువ్వ మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటాయి చూడండి. రే ఉందా గువ్వ? ఉందా? ఏంటది ఆ పక్షులు ఉన్నాయే, ఆ కుందేళ్ళు, ఆ పక్షులలా, ఆ పక్షులు గూపులో చేసి ఒకటి ఉంది చూడండి, గువ్వ. గువ్వ గువ్వ బిత్రది, బిత్రది, తెల్లగా పావురంలాగా ఉండదు, దాని రంగు వేరులే కానీ ఆకారం పావురంలాగా ఉంటుంది. అక్కడ ఉంటుంది చూడండి గువ్వ ఒకటి. మనం అక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది అది. మనం మరట్టు వస్తే మళ్ళీ ఇటు చేస్తుంది. మనిషిని చూస్తేనే భయం దానికి, అంత బిత్తరది గువ్వ. మనం మేలు చేయడానికి వెళ్తున్నా కూడా మన దగ్గరికి రాదు, భయం దానికి, పిరికి గుండె. అలా అయిపోయాడు ఈ ఎఫ్రాయిము. గువ్వలాగా అయిపోయాడు, పిరికి గుండె కలిగిన గువ్వ అయిపోయాడు. దేవునితో నడిచిన నడక, దేవుని వలన పొందిన ధైర్యం, దేవుని మూలముగా కలిగిన ఆ స్థైర్యం ఏమైందో తెలియదు, పోగొట్టుకున్నాడు. అందుకే ఎఫ్రాయిము ఏమయ్యాడు? ఎండిపోయాడు. వారి వేరు, వాని పునాది ఎండిపోయింది. ఎఫ్రాయిము వంశం ఎండిపోయింది. కారణం తన ఉన్నత ఆధ్యాత్మికమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు.
నా ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వాక్యం. అప్పుడు త్రావ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయుకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు చెప్పండి పిగిలిపోయాను అని రాసిందా? ఎండిపోయింది. ఇప్పుడు నాకు ఆన్సర్ చేయండి, ఎందుకు ఎండిపోయింది? ఎందుకు ఎండిపోయింది? ఫలములు లేక. ఆ దేశం పాపము చేసి ఎండిపోతే, ఉన్న స్థితిలోంచి దిగజారిపోయి ఎఫ్రాయిం ఎండిపోతే, ఇదిగో ఈ చెట్టు ఎందుకు ఎండిపోయిందో తెలుసా? ఫలములు లేక. పచ్చగా ఆకులు ఉన్నాయి, సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, ఆకులైతే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నా పోతున్నా ఆధ్యాత్మికమైన వృద్ధి లేదు, ఆధ్యాత్మికమైన చింతన లేదు, ఫలములు అసలే లేవు. ఆలోచించుకోండి, ఈ సంవత్సరాంతంలో ఇప్పటికైనా ప్రభువా నన్ను కనికరించి నన్ను ఫలింప చేయండి, నేను నీ కొరకై ఫలిస్తాను, దండిగా మెండుగా సమృద్ధిగా నేను ఫలిస్తాను అని గనక ఈ రోజున మీరు ప్రార్థన చేసుకుంటే విస్తారమైన జలములను ప్రవాహము వలె నీ మీద కుమ్మరిస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రవాహము వలె కుమ్మరిస్తాడు విస్తారమైన జలములను. నీవు బహుగా ఫలించుదువుగాక. ఫలములు లేని జీవితం అండి. నేనంటున్న ఒక మాట, ఆ చెట్లో ఫలాలు ఏమి లేవని ఆయన తెలీదా? మీరు చెప్పండి, ఆ చెట్లో ఫలాలు ఏమి లేవని ఆయనకి తెలీదా? తెలుసు. మరి తెలిసి ఎందుకు వెళ్ళాడు? తీర్పు చెప్పడానికి, తీర్పు తీర్చడానికి వెళ్ళాడు. దినాలన్నీ ఇలాగే కొనసాగుతాయి అనుకుంది ఆ చెట్టు పాపం. ఇలాగే పచ్చగా, కడుపుకు తిండి తగ్గకుండా, నోటికి తిండి తగ్గకుండా, కంటికి నిద్ర తగ్గకుండా, ఇంట్లో జనము, బలము, ధనము అన్నీ అలాగే ఉంటాయిలే అనుకుంది పాపం. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది జడ్జిమెంట్. అట్లాగే ఉంటుంది జడ్జిమెంట్. అదే జడ్జిమెంట్ ఈరోజు మన మీదకి వస్తే, మన దగ్గరకు వస్తే మన పరిస్థితి ఏంటి? నాకు అదే అనిపించింది. ఆ చెట్లో ఫలాలు ఏమి లేవని ఆయనకు చెప్పాలా? ఆయనకు తెలియదేంటి? ఆయన ఎవరో? సమస్తము చూచే దేవుడు. ఆయనకు చెప్పాలనా? తెలుసు. మరి తెలిసి ఎందుకు వెళ్ళాడు? అవునండి, మనకు తెలియకుండా వస్తుంది తీర్పు, తెలిసి రాదు. ఆ తీర్పు వచ్చింది, తక్షణమే ఎండిపోయింది. అది మనం అనుకోనని గడియలలో తీర్పు వస్తుంది, మనం ఊహించని మార్గంలో తీర్పు వస్తుంది, మనకు అర్థం కాని పరిస్థితులలో తీర్పు మన ఎదుట నిలబడినప్పుడు మనం తప్పించుకోవడానికి మార్గాలు లేక అయ్యో అయ్యో అంటే కుదరదు. జాగ్రత్త. ఫలములు లేకుండా నువ్వు సర్దుకుపోతున్నావు. ప్రభు కొరకై ఫలించట్లేదు, ప్రభు కొరకు జీవించట్లేదు, ప్రభు కొరకై సాక్షిగా ఉండట్లేదు, ఫలములను ఎందుకు కనిపించట్లేదు, ఆచారపు భక్తిలో మగ్గిపోతున్నావు, మునిగిపోతున్నావు. ఈ సంవత్సరాంతంలో మీరు ప్రార్థన చేసుకోండి, ఫలములు కలిగిన వారై ప్రభువుని ప్రీతిపరచుదురుగాక. ఆమేన్.
ఇప్పుడు మీకు ఒకే మాట చెప్పాను నేను, ఒక మాట చెప్పింది ఏంటది? ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు. ప్రవాహ జలములను, ఎందుకంటే అది ఎండిపోయి ఉంది. ఎందుకు ఎండిపోయింది అనే దాంట్లో 3 విషయాలు చెప్పాను. పాపము వలన ఎండిపోయింది. 2, తను ఉంచిన ఆ స్థితిని పోగొట్టుకుంటే ఎండిపోయే అనుభవం. 3, ఫలములు లేక. ఇప్పుడు 2వ మాట చెప్తాను, టైం అయిపోయింది. నేను పాయింట్లు మాత్రమే మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 2వది ఏంటంటే మలాకీ గ్రంథంలో చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, ఇక్కడి నుంచి వినాలి, నేను ఆకాశపు వాక్యములను విప్పి, ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. చప్పట్లు కొట్టండి గట్టిగాను, కొట్టు గట్టిగా. ఆమేన్. ఇక్కడ ఏం కుమ్మరిస్తాడంట? అందరూ చెప్పండి. ఇక్కడ ఏం కుమ్మరిస్తాడంట? దీవెనలు. అక్కడ విస్తారమైన జలములను కుమ్మరిస్తాడు. ఇక్కడ విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఈ నెల నా ప్రభు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కుమ్మరిస్తాను అంతే. ఆమేన్. సర్ది చెప్పి సర్దుకు బొమ్మని చెప్పడి చేతిలో పెట్టడం కాదు, కుమ్మరిస్తాడంతే. అవధులు లేనట్లుగా, కొలతలు లేవన్నట్లుగా, హద్దులు లేవన్నట్లుగా కుమ్మరిస్తాడంతే. మీరు కడుపార తిని తృప్తి నందుదురుగాక. ఇక్కడ మనం చాలాసార్లు చదువుకున్న మాటే, కానీ ఇందులో నేను చెప్పాలనుకున్న ఒక భాగం ఏంటంటే విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఎక్కడి నుంచి? అది ఎక్కడి నుంచి? ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారని కాదు, ఎవరో వచ్చి మనల్ని ఆదుకుంటారని కాదు, ఎవరో వచ్చి మనల్ని ఆదరిస్తారని కాదండి. మనకు ఆ దిశగా కాదు మార్గం తెరవబడేది, మనకు ఆ దిశగా కాదు సహాయం వచ్చేది. మొర్దెకై అదే చెప్పాడు, ఎస్తేరో నీవు ఒకవేళ సహాయం చేయకపోతే మాకు సహాయం రాకుండా మాత్రం ఆగదు. నీ దిక్కు కాకపోతే ఇంకొక దిక్కు. మెట్టుకు ఒకటి మాత్రం వాస్తవం, మాకు సహాయం మాత్రం అందకుండా మాత్రం ఉండదంతే. ఎంత నిశ్చయం చూడ. ఈ సమయంలో మౌనంగా ఉన్నంత మాత్రాన మాకు సహాయం రాకుండా ఏదో మేము ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడిపోయి నాశనమైపోతామని మేము అనుకోవట్లా. ఎందుకంటే మా దేవుడు ఆకాశపు తూమెళ్ళు విప్పుతాడు, ఆకాశపు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్, ఆమేన్. నాకు ఒక వింతైన అనుభవం ఏంటంటే ఆకాశపు వాక్యలు విప్పడం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళు వాకిలు దాటి వస్తే కదయ్యా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తే కదయ్యా నాకు మనం అనుకుంటాం. ప్రభు అంటాడు, నీవు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఆశలు పెట్టుకోవద్దు. ఆకాశపు వాక్యలు విప్పే దేవుడు నీకు ఆకాశమందున్నాడు. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను
కనికరింపబడి తిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావా నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో అనుభవంలో మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో అనుభవంలో మాధుర్యమే హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి అప్పుడు మనం ఎక్కడ చూడాలి ఎవరిని చూడాలి ఇటువైపు తిరగాలి ఇటువైపు చేతులెత్తాలి ఇటువైపు మనం మొరపెట్టాలి అదిగో అటువైపు మరి అటువైపు చేతులు ఎత్తకుండా ఇటువైపు చేతులు ఎత్తుతావేంటి మరి అటువైపు చూడకుండా ఇటువైపు చూస్తావేంటి మరి అటువైపు మొరపెట్టుకోకుండా ఎవరి దగ్గరకో వెళ్ళి మొరపెట్టుకుంటావేంటి నా ప్రియమైన సహోదరులారా ఆయన వాక్యులు నింపుతాడు ఆకాశపు వాక్యులు చూడండి ఇశ్రాయేలు చరిత్రలో మనం ఎప్పుడు తలపోసుకుంటుంటాం వాళ్ళు ఒక యాత్రలో ఉన్నారండి వాళ్ళకి మనలాగా అద్దెలు తీసుకొని 1 ఎకరం పొలం కౌలుకు తీసుకొని విత్తనాలు వేసి పంట వేసి పంట నూర్చి పంట కోసి దాచుకునే పరిస్థితి కాదు మేఘం ఈరోజు ఇక్కడ ఉందా ఉన్నారు ఇక్కడ మళ్ళీ మేఘం బయలుదేరితే చలో నేడు ఎక్కడ రేపు ఎక్కడో ఎంత మోటములు జరుతో వాళ్ళు ఎక్కడ స్థిరంగా లేరు యాత్రలో ఉన్నారు వాళ్ళు పండించుకొని కూర్చుకొని తినే పరిస్థితి కాదు వాళ్ళకంట ప్రతి తెల్లవారగానే వాళ్ళ గుడారాలోంచి బయటకు రాగానే తెల్లగా కొత్తిమీర గింజల్లాగా వాళ్ళ గుడారాల మీద మంచుతో కలిసి కురిసిన మన్నా అంట కొట్టో గట్టిగా సవాళ్ళు కొట్టండి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ మంచుతో ఫ్రిడ్జ్లో పెట్టినట్టే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఏంది అది లెగ్ పీసు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉదయాన్నే వాళ్ళు లేచి కళ్ళు నునుపుకొని అలా చూస్తే గుడారం మీద ఒరే ఎక్కడి నుంచి వచ్చి పడిందిరా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరో తెచ్చి పెట్టి పోషించడం కాదు ఆకాశం అందుండి కురిపించాడు ఆయన అంతే ప్రైజ్ ద లార్డ్ పౌష్టికమైన ఆహారం వాళ్ళు అలసిపోనివ్వక వాళ్ళని నడిపించే ఆహారం వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు ఎందుకు వాసిపోలేదు వాళ్ళు తిన్న ఫుడ్ అట్లాంటిది దేవుడు వాళ్ళని పోషించిన విధానం మనమేమో ఈ రోజున బకెట్లు తింటున్నా నీరసమో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కేసుకొని చూడండి ఎన్ని టన్నులు తిన్నారు బియ్యం మీరు ఇంటికి వెళ్ళి లెక్కేసుకొని చూడండి ఎన్ని లారీలు బెండకాయలు తిన్నారు లెక్కేసుకోండి తప్పేంటి 50 సంవత్సరాలు కదా 50 సంవత్సరాలు ఇంటూ 300 65 వేసుకో ఏమైంది 66 కాబట్టి 65 వేసుకో 64 వేసుకో ఇంకా తగ్గించుకో ఏం పోయా 365 ఇంటూ 50 సంవత్సరాలకి 50 వచ్చిందాన్ని మరలా ఇంటూ ఎన్ని పూటలు రోజుకి అది మీ ఆత్మ పరీక్ష చేసుకోండి నేను చెప్పకూడదు నాకైతే 3 పూటలు మీరు ఒకసారి తినలేరుగా తేపకంత బకెట్లు లేచిపోతున్నాయి ఇక
లెక్కేసుకోండి, ఎన్ని కేజీలు లెక్కేసుకోండి. లారీలు లారీలు, టన్నులు టన్నులు. ఇది మాత్రం ఇక్కడే ఉంది. మరి ఆ మార్కెట్ దాకా వెళ్ళరారా నాయన అంటే ఆటో మాట్లాడు. మరి వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారే, ఎక్కడిది శక్తి? శక్తినిచ్చే ఆహారాన్ని ఆకాశంలో నుంచి కురిపించాడు ఆయన, అంతే. ఆ దేవుడు ఈ రోజున సజీవుడైన దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు. మిమ్మల్ని కూడా ఆకాశపు వాకిళ్ళు తెరిచి విస్తారమైన దీవెనలతో నింపుతాడంతే. ఆమేన్. ఏ కొదువన్నీ కూడా ఆయనకి రానివ్వడు. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో, నిన్ను ఆకలితో పస్తు పరుండ పెట్టడంతే. ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక మనసులో ఒక మాట ఉంటుంది, చెప్పనా వద్దా? నాకు ఇలాంటి మాటలన్నీ ఆధారం ఉన్నాయి కనుక నేను కూడా భయపడను. పరిశుద్ధుల అనుభవాలన్నీ విన్నాను, చూశాను కనుక నాకు కూడా వాటి మీద విశ్వాసం. యేసన్న గారు ఒకరోజు సేవ ప్రారంభంలో మొట్టమొదటి రోజుల్లో బ్యాగ్ ఒకటి తగిలించుకొని ఉసూరుమంట వెళ్తూ ఉండేవాడంట కాలు నడకన. ఒకరోజు వెళ్తూ ఉంటే అక్కడ పకోడీ స్పెషల్ పకోడీ బండి ఒకటి ఉంది, పకోడీ వేస్తున్నారు. ఆ బండి దగ్గర నిలబడుకొని చాలామంది తింటున్నారంట. ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా మనిషే కదా. ఆ దారిని పోతూ మనం కూడా తీసుకుందామా అనుకొని జేబులో చేయబట్టి చూస్తే చిల్లర లేదంటండి, పైసా లేదంట జేబులో. ఎక్కడుంటుంది ఏంటి? ఏదో ఆయన గుర్తింపు వచ్చిన తర్వాత, ఆయన సేవ విస్తరించబడిన తర్వాత, ఏదో సంఘాలు పెరిగిన తర్వాత సమృద్ధి వచ్చింది, కానీ ఎక్కడున్నాయేంటి? చేతిలో చిల్లు కావలేదు. ఆ పకోడి వాసన, ఆయన ప్రార్థన కూడా చేయలేదంట. మనసులో అనుకున్నాడు, ప్రభువా స్తోత్రం, సరేలే పైసలు లేవు కదా అని వెళ్ళిపోయాడంటండి. అలా వెళ్ళి ఆ 2వ వీధిలోను 3వ వీధిలోను వెళ్తూ ఉన్నాడంట. ఒక ఆమె ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి యేసన్న గారిని చూసి, అయ్యా నువ్వు పాస్టర్వా అనిందంట. మూలుగా నక్క మీద 3 తిన్నలు కాయబడినట్టు. మా ఆయనే ఉసూరు పడ్డ వెళ్తుంటే ఆమె ఏడ్చుకుంటూ వచ్చాయా నువ్వు పాస్టర్వా అంటే ఏం చెప్తాడేంటి? అవునమ్మా ఏంటమ్మా అంటే ఆమె అనిందంటే, అయ్యా మా ముసలోడు చచ్చిపోయాడు అయ్యా. ఎప్పుడమ్మా? ఇప్పుడేనయ్యా, ఇప్పుడే వచ్చి చిన్న ప్రార్థన చేయయ్యా, చిన్న ప్రార్థన చేయయ్యా అంటే, ఏంట్రా తగలకి ఇట్లాంటి గిరాకీ తగిలిందే, ఇట్లాంటి బోణి తగిలింది ఏంటి? సర్లే ఆమె అడిగేది ప్రార్థనే కదా అని సరిపోదమ్మా అని వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే ఆమె ఏడ్చుకుంటా ఉంది. ముసలోడు చనిపోయాడు, ముసలాయన మంచం మీద పడుకోబెట్టున్నది. సరే ప్రార్థన చేసి సరే వెళ్తానమ్మా అంటే ఆమె, అయ్యా ఉండయ్యా, మా ఆయనకి కబురు అమ్ముతాను, మా ఆయన వ్యాపారం చేస్తాడు, అదిగో బజార్లో ఉంటాడు, ఆ పక్కింటి ఆయనతో చెప్పేసి వస్తాను, ఆయన పోయి మా ఆయనతో చెప్పేసి వస్తాడు, కూర్చోయ్యా ఎటు వచ్చావు కదా, మా ఆయన కూడా వస్తాడు, కార్యక్రమం చేసేసి వెళ్తూ కూర్చోయ్యా అని కుర్చీ అట్లాగి ఆ పక్కింటికి వెళ్ళిందంట. ఆ పక్కింటికి వెళ్ళి పక్కింటి ఆయనతో భర్తకి చెప్పి పంపించిందంట. మళ్ళీ ఏం చేసిందో తెలీదు. మళ్ళీ వచ్చింది, ఏడ్చుకుంటా ఉందంట. బంగారులాగా చూసావు కదా అయ్యా, ఏనాడు ఒక మాట అనలేదు కదా అయ్యా అని ఏడ్చుకుంటానే ఉంది, ఆ పనులు చేసుకుంటానే ఉంది. మరి ఎప్పుడు పంపించిందో ఏంటో మాకు తెలియదు, కానీ యేసన్న గారికి కుర్చేసి అక్కడ కోసపెట్టి మళ్ళీ ఏడ్చుకుంటానే ఉంది, మొహం దుడుచుకుంటానే ఉంది. లోపలికి వెళ్ళింది. ఈవిడ ఒక ఆయన వచ్చాడు, ఒక కవర్ ఇచ్చేసి వెళ్ళాడు. లోపలికి వెళ్ళింది, పళ్ళెంలో ఒక కవర్ పెట్టి తీసుకుని యేసన్న గారికి ఇచ్చి, అయ్యా మా ఆయన వచ్చి లోపల తింటా ఉనండి, మా ఆయన వస్తాడు, మీ చేతులతో ఈ కార్యక్రమం చేసేసి వెళ్తూ అయ్యా అనిందంట. సరేలే అని చెప్పి కూర్చోట దూరంగా చెట్టు కింద వేసుకొని ఆ ప్యాకెట్ని అట్లా ఓపెన్ చేసి చూస్తే అర్థమైందా? మీకు బాగా కనెక్ట్ అయిపోద్ది. ఏ బండి దగ్గర అయితే నిలబడి యేసన్న గారు
చేతిలో డబ్బులు లేవే, సర్లే అనుకుని వచ్చేసాడు. ఆ బండి దగ్గర పోకోడి, ఆ ప్యాకెట్ మీద చూస్తే ఆడి బండి పేరే ఉంది. కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకుని వేస్తాను గారు అనుకున్నాడంట, నాయన నాకు పోకోడి తినిపెట్టడానికి ముసలోని లేపేశావా నాయన? ప్రభు అన్నాడట, ముసలాళ్ళ లెక్కలేదు, పోతి పనిలే, నీ ఆశ తీర్చకుండా ఉంటానా నేను? మరేంటి, ఆ ముసలాడితో వాళ్ళు లేకలేక సస్తున్నారు, వాళ్ళు పెట్టలేక కడగలేక ఇవ్వలేక, పోతి పనిలే, నీకు పొకోడి ముఖ్యమంత్రి, ముసలోడు పెద్దదే ఉందేడా. నిజంగా ఇట్లాంటి మాటలు విశ్వాసంలో మనకి ఎంతో బలాన్ని ఇస్తాయండి. ఏసన్న గారు అనుకున్నాడు ఆయన అంటే నిజమే. నేను ఒక మాట చెప్పనా, మరి ఆయన కొరకు దేవుడు ఇది ఆకాశంలో నుండి ఆకాశపు వాక్యలు విప్పి ఆయన అక్కర్లు తీరిస్తే మనకెందుకు తీర్చడు? మనకెందుకు మేలు చేయడు? ఒక మాట చెప్తాను. రూతు బోయజ్ పొలంలోకి వెళ్ళింది. వెళ్తే నేను టైం లేదు, ఊరికి చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకొని ధ్యానించుకోండి. మొదటేమో ఆయన కొలిచి పోసాడంట ఆమె ఒడిలో. యవలులు కొలిచి ఆమె ఒడిలో పోసాడు. తీసుకెళ్ళమా, తీసుకెళ్ళు, భోంచిపోండి అని. ఒకరోజు వచ్చింది, కొలవడం కాదు, బోయాజు ఆస్తికి అంతటికి ఆమె హక్కురాలైపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొలతేసి పెట్టడం కాదు, ఏదో నువ్వు దేవుని మందిరకు వస్తే అలా తుంచి అలా పంచి పెట్టడం, ఏదో నీ ముఖం మీద కన్నీళ్లు తుడవడం, ఏదో తాత్కాలికమైన దీవెనలు కాదు. ఒకరోజు ఆమె బోయాజు యొక్క ఆస్తి అంతటికి వారసురాలైపోయింది. ఇప్పుడు అడగదాం రూతమ్మని, అమ్మో రూతము, ఓ రూతక్కో, ఓ రూతము, ఎంత ఆశీర్వదించండి నిన్నంటే ఆమె ఏమంటది? అయ్యా, ₹1,00,000 నా పేరు రాశాడు, 3 ఎకరాలు నా పేరు రాశాడు. కాదు కాదు కాదు, కొలత లేనంత విస్తారమైన దీవెన. ఇదిగో ఈ నెల మొదటి పునరుద్ధానపు వేళ నా దేవుడు నిన్ను అలా దీవించడానికి ఇష్టపడ్డాడు, అలా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. విస్తారమైన కొలత లేనంత దీవెన. ఎట్ లాస్ట్ చివరిగా ఒక్క మాట చదవండి, ముగించేస్తాను. అదేంటంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, యేసయ్యా అని కేకండి ఒకసారి. స్తోత్రం, ఆమేన్. అందరి మీద. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 6 మందా? అందరి మీద. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4? అందరి మీద. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మేమిద్దరమేనండి. అయితే మీ ఇద్దరి మీద. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో అయ్యా మేమిద్దరమే, మా ఇద్దరికి 9 మంది పిల్లలు. 9 మంది. ఎంత అప్పుడు? 9 1 2, 1 తక్కువ డజన్కి. సర్లే 11 మందా? అబ్బో మీ అందరి మీద. పిల్లలని లేదు, యవనులని లేదు, పెద్దల అందరి మీద కుమ్మరిస్తాను. ఏంటిది? నా ఆత్మని. నా ఆత్మ చేత మీ కుటుంబం నింపబడుతుంది, మీ పిల్లలు నింపబడతారు, మీరు నింపబడతారు. కుమ్మరిపో. స్తోత్ర. ఒక ఇంటికి వెళితే ఆమె
చిన్న పిల్లని ఓయ్ ఓయ్ అన్న ఇచ్చాడు కానీ ఆత్మలో నింపబడు. అన్న చూస్తే ఆత్మలో నింపబడదు ఏంటి అంటే ఆ పిల్ల పుట్టది. అప్పుడుది ఎక్కడి నుంచి తెచ్చుకుంది? ఒక టవల్ తెచ్చుకుంది. టవల్ ఒకటి తెచ్చుకొని ఆపలకి తగ్గ సైజు టవల్ ఆ పుట్టది ఇట్లా కట్టుకుంటే మోకాళ్ళు వేసింది. వాళ్ళమ్మ పాట పాడితే ఆ పిల్ల మోకాళ్ళ మీద ఎగురుతుందండి. చిన్నపిల్ల మోకాళ్ళ మీద ఎగురుతుంది, మళ్ళీ ఏదేదేదో మాట్లాడుతుంది. అయిపోయి ఆమె చెప్తుందన్న పాట పాడితే చాలు. చిన్నపిల్ల పుట్టది, పాట పాడితే చాలన్న మోకాళ్ళే చెప్తుందన్న బిడ్డ. దేవుడు ఆ ఇంటి మీద తన ఆత్మను కుమ్మరించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎలాంటి తారతమ్యం, ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కుమ్మరిస్తాను నా ఆత్మని. వాక్శక్తి అనుగ్రహించుకున్నది. మీరు అన్ని భాషలతో మాట్లాడుతారు. అంతేకాదు ఆ వాక్యంలో చదివితే మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవచనం ఎత్తి మాట్లాడతారంట. స్తోత్రం చెప్పండి. ఇంకా మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ యవ్వనులకి దర్శనములు కలుగును. చెప్పండి. మీ యవ్వనులకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? మీ యవ్వనులకి ఏం కలుగుతుంది? కళలా దర్శనాలా? మనకి ఇప్పుడు కళలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లు ఎక్కువైపోయారుగా. అందుకు బొచ్చెత్తుకుని తిరుగుతారు. కన్ను మూసినా నువ్వే, కన్ను తెరిచినా నువ్వే. ఒరే పోతా సంగనాకి. ఎటు చూసినా నువ్వే ప్రియా. ఈ వారంలో పడ్డారు మనోళ్ళు. అర్థమవుతుందా? పడుకున్నా నువ్వే, నిలిచినా నువ్వే, నూతిలో దూకేసినా నువ్వే. తిక్కల మొకాలు. కారు ఎక్కినా నువ్వే, కారు దిగినా నువ్వే. మరి కారు కింద పడితే? దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు, దేవుని ఆత్మని గుడారం మీద కుమ్మరించబడినప్పుడు నీ ఇంట్లో ఉన్న యవనులు దర్శనాలు చూస్తారు. ఏ దర్శనాలు? దైవ దర్శనం. దైవ దర్శనం. దైవ దర్శనం. అంతేగాని ఎవడు కారు వస్తే ఆ కారులో ఎక్కిపోతా ఉండరు. ఎవడు కారు వచ్చి ఆగితే చాలు ఆ కారులో ఎక్కడో మందే కారు ఎక్కడ తిరుగు. దైవ దర్శనం. దైవ దర్శనం చూడగలిగిన దైవ నేత్రం, మనోనేత్రం, అది దేవుని ఆత్మ ప్రత్యక్షత. అది ఒక వాక్యం అంటుంది, మీ అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంతే. కుమ్మరిస్తాను. హల్లెలూయా. విస్తారమైన జలములను ఎండిన భూమి పైన కుమ్మరిస్తాను. విస్తారమైన దీవెనలు ఆకాశపు వాక్యలు విప్పి కుమ్మరిస్తాను. మనుషులందరి మీద నా ఆత్మను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాగ్దానాన్ని నాలో నెరవేర్చమని కోరుకోండి. ఈ వాగ్దానానికి నేను పాత్రులను కావాలి అని కోరుకోండి. కలనైన మరువను
అందరూ చేతులు పైకెత్తి పాడదామా? కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం. ఇంకొంచెం స్వరమెత్తి పాడదామా? కలనైన మరువను సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణము నన్ను మార్చుచును. మరలా నిత్యమైన ఓహో ఆమేన్. yes lord. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో చివరిగా మరొక్కసారి ఇంకొంచెం స్వరమెత్తి ఆరాధ్య. ఓ గాడ్, నీతో నా జీవితం సంతోషమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడివై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం, నీతో నా అనుబంధం, నీతో నా అనుబంధం, నీతో నా అనుబంధం. మాధుర్యమే. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీ స్తోత్రాలు. గత 10 మాసములు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. ఈ 11వ నెల, ఈ మొదటి పునరుద్ధానపు దినమున మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధికి చేర్చారు ప్రభువా. యోగ్యత అర్హత లేని మా ఎడల మీరు చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమ కొరకై స్తోత్రాలు. అత్యధికమైన కృప మా ఎడల మీరు కలిగి ఉన్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మిమ్మల్ని మనసారా స్తుతించి కనపరిచి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మమ్మల్ని సమకూర్చారు. మా స్తుతులపై ఆసీనుడా, మా మధ్యలోకి దిగి వచ్చిన మా తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. శ్రేష్టమైనటువంటి వాగ్దానంను మీరు మాకు దయచేశారు. ఎండిన భూమిపై ప్రవాహ జలములను కుమ్మరిస్తాను
అని వాగ్దానము చేసినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, అంత మాత్రమే కాదు, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని, మీ ఆత్మను మాపై కుమ్మరిస్తానని మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా ఎండిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాలంలో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రం. పాపం వలన ఎండిపోయి ఎఫ్రాయిం వల్లే మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ స్థితిని కోల్పోవటం వలన ఎండిపోయి, ఫలములు ఫలించకపోవటం వలన ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న ఒక్కొక్కరిపై ప్రవాహ జలములను మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మీ అమూల్యమైన రక్తాన్ని మరొకసారి ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. మరలా చిగురించున్నట్లుగా, మరలా ఫలించున్నట్లుగా, మరలా నీ కొరకు వికసించున్నట్లుగా ప్రభువా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. మేమందరము కూడా తండ్రి విస్తారమైన దీవెనల చేత నింపబడటానికి కూడా సహాయము చేయండి. ఆనాడు రూతును మీరు ఆశీర్వదించి దీవించారు తండ్రి. ఇశ్రాయేలు ప్రజల అరణ్య మార్గములో మీ ద్వారా ఆకాశము తెరవబడి ఆకాశము నుండి కుమ్మరించబడినటువంటి ఆహారం వలన శక్తిని పొందుకొని అలు పెరగని పరుగులు పరిగెత్తగలిగారు ప్రభువా. అలాంటి దీవెన మాకు కావాలి తండ్రి. నీకు స్తోత్రం. మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ చేత ప్రతి కుటుంబాన్ని మీరు నింపండి నాయనా. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యవనులను మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యవనులు దర్శనములు చూస్తారని, మీ వృద్ధులు కలలు కంటారని, కుమార్తెలు కుమారులు ప్రవచిస్తారని మీరు వాగ్దానం చేశారు. నిశ్చయముగా నీ సన్నిధిలో చేరినటువంటి ప్రతి ఒక్కరూ, ఈ లైవ్లో వాక్యం వించినటువంటి ప్రతి కుటుంబములో సమృద్ధిగా ఆత్మ కుమ్మరించబడునుగాక, ఆత్మ కార్యములు జరుగునుగాక, ఆత్మ ఫలములు ఫలించుదురుగాక, ఆత్మలో వృద్ధి పొందుదురుగాక. నా తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానం మేమందరము స్వతంత్రించుకొని ఈ నెల మాత్రమే కాదు, మా బ్రతుకు దినములన్నిటి ఈ వాగ్దానం మాతో ఉండాలి. ఈ వాగ్దానం మమ్మల్ని నడిపించాలి, బలపరచాలి. చెరి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. వాక్యాన్ని అందించిన నీ కుమారుని ఇంకను అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.